సగ్గుబియ్యంతో ఇలా కూడా ట్రై చేయొచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? చూడడానికి అచ్చు మోతీచూర్ లడ్డూలా ఉన్నాయి కదా! కానీ ఇవి మోతీచూర్ కాదు. టేస్ట్ కూడా నార్మల్ స్వీట్స్ కంటే కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఒక్కోసారి మనకు స్వీట్స్ తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు కొన్నిసార్లు చాలా బద్ధకంగా ఉంటుంది. స్వీట్స్ అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అని. అలాంటప్పుడు ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా సన్న సగ్గుబియ్యాన్ని ఒక 2 కప్స్ వరకు ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యంలో కూడా రకాలు ఉంటాయి. నేను వీటికి సన్న సగ్గుబియ్యాన్నే వాడుతున్నాను. వీటిని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని నీరంతా వంపేసి బాగా నానబెట్టుకోవాలి. అది కూడా ఒక 6-7 అవర్స్ అయితే చాలా బాగా నానుతాయి. మీరు ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే మార్నింగే నానబెట్టి పక్కన పెట్టుకుంటే చాలా బెటరు. 6-7 అవర్స్ తర్వాత బాగా నానిపోయి ఉంటాయి కదా! అప్పుడు వీటిలోని వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా డ్రైన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్‌లో సగ్గుబియ్యం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఫ్లేవర్ కోసం 1-2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతటిని సగ్గుబియ్యంకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసే స్వీట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి వీటిని ప్రసాదంగా కూడా యూజ్ చేయొచ్చు. పెద్ద టైం కూడా అవసరం ఉండదు. నెయ్యిలో సగ్గుబియ్యం బాగా ఫ్రై అయిపోయాక ఈ 2 కప్స్ సగ్గుబియ్యానికి గాను 1 కప్పు షుగర్‌ని యాడ్ చేసి షుగర్ మొత్తం బాగా కరిగేలాగా కలుపుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు 2 కప్స్‌కి 1½ కప్ షుగర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం ఈ సగ్గుబియ్యంలో బాగా కరిగిపోయేంత వరకు కలుపుకొని ఇందులో నేను కాస్తంత ఫుడ్ కలర్‌ని వాడుతున్నాను. ఈ ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్ మాత్రమే. అలాగే కూడా చేసుకోవచ్చు. అయితే వైట్‌గా ఉంటాయి కదా! బాగా కనిపించవని నేను ఫుడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యి అంతటిని పట్టేలాగా మళ్ళొక 2-3 సార్లు బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి. తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా చిన్నగా చాప్ చేసి ఇందులో యాడ్ చేయాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం వలన కింద అడుగన్నది మాడకుండా ఉంటుంది. 2 మినిట్స్ కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్తంత చల్లారే వరకు వెయిట్ చేయాలి. తర్వాత చేతికి ఘీ అప్లై చేసుకొని లేదా ఆయిల్‌ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం మిశ్రమం మొత్తాన్ని లడ్డూల్లాగా చుట్టుకుంటూ ఒక బౌల్‌లో పెట్టుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా ప్రిపేర్ అయిపోయాయి కదా! ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూల్ని బాడీలో చాలా లోగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఒకటి తీసుకున్నారంటే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది.